కొన్ని మాటలు మనం చూసుకున్నాం. Let us study some scripture from the Bible for worship. ఆదికాండము 4వ అధ్యాయము Genesis chapter 4. 1 నుండి 4 వచనాలు చదవాలి. అవసరతను బట్టి మనము 2వ వచనం చదవాలి. తరువాత ఆమె అతన్ని తమ్ముడవ ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. Genesis chapter 4 verse 2. And again she bore his brother Abel. Now Abel was a keeper of sheep and Cain a worker of the ground. 4వ వచనం. ఏబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో పురుగుని వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలు అతని అర్పణను లక్ష్యపెట్టెను. Verse 4. And Abel also brought of the firstborn of his flock and of their fat portions, and the Lord had regard for Abel and his offering. ఈ 4వ అధ్యాయంలో ఆదాము అవ్వల సంతానమైనటువంటి కయ్యూను ఏబేలుని మనకు దేవుడు చూపిస్తున్నాడు. In the 4th chapter of Genesis, we look at children of Adam and Eve, Abel and Cain. వాస్తవంగా మొదట మంటి నుండి ఆదాముని తయారు చేసి నాసికారంధ్రంలో జీవవాయువుగా జీవాత్మయ్యాడు. Firstly, when God made man from dust, and when he sent his spirit into it, then the man became spirit. ఈ 1 నుండి 7వ వచనంలోనే మనం చూస్తాము. అయితే ఆదాములో నుండి ఎముకలు మాంసం తీసి ఆదాము నుండి తీసుకొచ్చినప్పుడు నా మాంసములో మాంసం, నా ఎముకల్లో ఎముక కనుక నరుల్లో నుండి నారి అనబడినని ఆదాము మరి పేరు పెట్టాడు. When God made woman from man, then Adam sings out of from there by telling, "You are bone of my bones, flesh of my flesh." నారి అంటే స్త్రీగా మనం చూస్తూ ఉంటాం. స్త్రీగా నారి అంటే స్త్రీ. ఆ మెటుకు వారు దేవుని ఆజ్ఞలు కోల్పోయినప్పుడు దేవుడే వారి కొరకు బలి అర్పించినట్టు పరిశుద్ధ లేఖనాలు మనకు అర్థమవుతాయి. When they lost way because of their sin, because of their rebellion, then we see from the scriptures that God Himself sacrificed them. 4వ అధ్యాయంలో మనం ఆదాము అవ్వలకు ఏబేలు కయీను మనము మొట్టమొదటి కుమారులు చూస్తాం. In 4th chapter of Genesis, we see Abel and Cain as the first children of Adam and Eve. అయితే ఆదాము ఎవరంటే కొత్త నిబంధనలో మనం చూస్తాం. లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనం చూస్తే ఆదాము దేవుని కుమారుడని. In Luke 3 verse 38, we see Adam is son of God. కనుక ఆదాము దేవుని కుమారుడు కాబట్టి దేవుని కుమారుడైన ఆదాము తన ప్రియ భార్య బలహీనులైనప్పుడు దేవుడే బలి అర్పించి వారికి చర్మపు చొక్కాలు తొడిగించాడు. Since Adam is a child of God, when Adam and Eve they were lost of their ways, then God Himself made garments out of flesh of animal, and He made them over them. దేవుడే వారిని శుద్ధి చేసి వారు ఆరాధించడానికి యోగ్యులను చేశాడు. God cleansed them, and now they become worthy to worship. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే 4వ అధ్యాయంలో కయీను ఏబేలు వారు దేవుణ్ణి ఆరాధించాలని తల్లిదండ్రులు చెప్పిన మాదిరిని బట్టి వారు ఆరాధించడానికి దేవుని దగ్గరికి వెళ్ళారు. Now in the 4th chapter we see Cain and Abel, they are trying to worship God in the way their parents told them. ఇక్కడ మరి ఇరువురు అర్పణలు అర్పించారు, కానీ ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. Both of them offered to God, but God accepted Abel's offering. ఎందుకంటే ఏబేలు దేవునికి ఏది ఇవ్వాలని అన్వేషిస్తూ
తను తీసుకున్నది దేవునికి ఏకమైందా కాదా, దేవుడు ఇష్టపడేదా కాదా అని పరిశీలన చేసి ఆ రీతిగా వెతికి వెతికి తొలిచూళ్ళు క్రొవ్విన అటువంటి మరి బట్టల్ని దేవుడికి అర్పించడం మనం చూస్తాం. Because Abel was clear in searching what to offer to God. He searched and he has given the firstborn of his flock to God. ఆ 4వ వచనం చూస్తే ఏమన్నా చివరిలో యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను అని మనం చూస్తాం. In the 4th verse it is written, the Lord had regard of Abel and his offering. అంటే మనం దేవుని సన్నిధికి వచ్చిన మనం హృదయపూర్వకమైన ఆరాధన మనం దేవునికి అందిస్తున్నామా, లేదో నామకార్థంగా తాత్కాలికంగా టైం పాస్గా మనం దేవుని సన్నిధికి వచ్చాము, మనల్ని కూడా పరిశీలించే దేవుడు. God also examines our heart, where we are wholeheartedly worshipping Him, or we are just nominally or temporarily putting our heart here. దేవుడే ఆదాము అవ్వలకు బలి అర్పించేది నేర్పించాడు. ఆ బలిని ఆదాము అవ్వలు మరి కుమారులైన కయ్యూను ఏబేలుకి వారు తెలియపరిచాడు. God Himself taught to Adam and Eve the process of how to sacrifice, how to offer Him wholeheartedly, and those things were taught by Adam and Eve to their children, Cain and Abel. చూడండి, మనము 25వ ఆదికాండం 4వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. Genesis 4 verse 25. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన ఏబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించనని అనుకొని అతనికి షేతును పేరు పెట్టాను. Chapter 4 verse 25. And Adam knew his wife again, and she bore a son, and called his name Seth. For she said, God has appointed for me another offspring instead of Abel, for Cain killed him. కయ్యూను తమ్ముడిని చంపాడు, ఏబేలు లేడు. కయ్యూను కూడా తల్లిదండ్రుల మధ్య నుండి పారిపోయాడు. Cain killed Abel, and now Abel was no more, and Cain went away from his parents. అంటే కయ్యూను అపవాది సంతతిగా కొనసాగుతున్నాడు. ఏబేలు ఆ నీతిమంతుడైన ఏబేలు వారి జీవితంలో వారు కోల్పోయారు. Now Cain started to follow the accuser, but Abel is righteous, but he is no more. అందుకని దేవుడు ఆదాము అవ్వలను ప్రేమించి మరొక సంతానాన్ని ఆయనే సేతు అనగా మరి ఏబేలుకు ప్రతిగా దేవుడు ఇచ్చినటువంటి షేతును మరి ఆదాము అవ్వలకు ఇచ్చాడు. God gave another child to Adam and Eve named Seth, which means God has appointed him in the place of Abel. వాస్తవంగా ఏబేలు అంటే అస్థిరుడైన ఉంది, అంటే ఇంకా స్థిరుడుగా ఉండవలసిన వాడే కానీ అన్నచేత చంపబడి అస్థిరుడుగా మరి ఏబేలు దేవుని ఎదురు వెళ్ళిన వాడు ఉన్నాడు. Actually, the meaning of name Abel means inconsistent. Actually, he has to stay, but he was killed by Cain, and he went to God. వాస్తవంగా నీవు నేను అస్థిరులమే ఈ లోకంలో. ఒకనాడు యుగాయుగాలు దేవునితో ఉండవలసిన వారము. అందుకే ఈ ప్రయాణము, ఈ పరలోక యాత్ర మనం చేస్తున్నాం. We are such inconsistent in this world. We will not be here eternal. We have to be in eternal life with God. That is why we are in this journey. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. Hebrews chapter 11. 11వ అధ్యాయం 4వ వచనము. విశ్వాసం బట్టి ఏబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడిని సాక్ష్యము పొందెను. అతను మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. Hebrews 11 verse 4. By faith Abel offered to God a more acceptable sacrifice than Cain, through which he was commended as righteous, God commending him by accepting his gifts. And through his faith
though he is dead, he still speaks. విశ్వాసమును బట్టే ఏబేలు కయ్యూను కంటే అతి శ్రేష్టమైన బలి అర్పించాడు. By only faith, Abel offered a better offering than Cain. అందుకనే అతని అర్పణ గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. That is why God is witnessing about his offering. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? అతను మృతి నందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. మృతి పొంది కూడా అయితే ఏబేలు మాట్లాడుతున్నాడంట. Even though he is dead, through his faith, he is still speaking. నీవు నేను కూడా పాపముల చేత అపరాధం చేత సచ్చిన వారిమే కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం బ్రతికించబడ్డాం. అందుకే మనం సాక్షులుగా ఉన్నాం. దైవ గ్రంథంలో అనేకులను సాక్షులుగా ఉంచుకున్నాడు. దావీదును అంటాడు, దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములను నెరవేర్చిన వాడని దేవుడే దావీదుని గురించి సాక్ష్యం ఇస్తాడు. We were dead because of our sins and transgressions, but through our Lord Jesus Christ, we are made alive. We have seen many instances in the scriptures how we are the witness to this world. When we see in the case of David, we see God calls David as man after God's heart. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనము, 12వ అధ్యాయము 24వ వచనము, 12 verse 24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందుకు ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్ష రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. 12 verse 24. And to Jesus, the mediator of a new covenant, and to the sprinkled blood that speaks a better word than the blood of Abel. ఇక్కడ మనల గురించి అయితే ఆ గ్రంథకర్త ద్వారా దేవుడు మాట్లాడించిన మాట, ఏబేలు కంటే శ్రేష్టమైన అమూల్యమైన ప్రశస్తమైన ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి మనము ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. We are all cleansed by the blood of Jesus Christ, which is more better than blood of Abel, and because of his blood now we are here in his presence. ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. 4వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. Genesis 4 verse 9 and 10. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయీను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. Genesis 4 verse 9. Then Lord said to Cain, where is Abel your brother? He said, I do not know, am I my brother's keeper? 10వ వచనం కూడా, అప్పుడైనా నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. Verse 10. And the Lord said, what have you done? The voice of your brother's blood is crying to me from the ground. ఆ ఏబేలుని చంపి పాతి పెట్టాడు కానీ కయ్యను, ఇప్పుడు ఏబేలు రక్తము దేవునికి మొరపెడతా ఉన్నది. Cain killed Abel and he buried him, but Abel's blood is speaking to the Lord. ఇక్కడ నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెడుచు. నేలలో నుండి, నేల అంటే మట్టి, మట్టిలో నుండి మరి మొరపెడుతూ ఉందని దేవుడు సెలవిస్తున్నాడు. Here in verse 10, Lord is speaking that your brother's blood is crying me from the ground, which means his blood is crying from the soil. ఆదాము మన్నే, నీవు నేను మన్నే. ఈ మంటిలో నుండి ఆయనకు మహిమైశ్వర్యం కావాలని, యుగాయుగాలు ఆయనతో ఉండాలని ఆయన ప్రియకుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. Adam was just soil, we were just soil, we were made of soil, but he wanted us to bring greatness from this soil. That's why he sent his own son to this world. ఒక మాట కీర్తనల గ్రంథంలో చూద్దాము. 16వ కీర్తన, 16th Psalm, 16వ కీర్తన 3వ వచనం. 16వ కీర్తన 3వ వచనం. verse 3. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. Psalm 16 verse 3. As for the saints in the land, they are the excellent ones, in whom is all my delight. వాస్తవంగా నీవు నేను మొన్నే మంటి వారిమే, కానీ ఎట్లాంటి వారమంట? భూమి మీద ఉన్న నీవు నేను మరి ఇష్టలమంట, శ్రేష్ఠులమంట దేవునికి. We are all made of soil, but God likes us in such a way that
whoever are on this earth, we are the excellent ones. అలా దేవుడు నిన్ను నన్ను శ్రేష్ఠులుగా చూడాలని రక్షించుకుంది, దేవుని సంఘంలో చేర్చింది. God saved us and God put us in this church so that He makes best of us. అలా దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం ఏంటంటే మనము ఆయనను మహిమపరుస్తామని, ఆయన ఘనపరుస్తామని, ఆయన కీర్తిస్తామని, నిన్ను నన్ను మంటి వారిని ఆయన మనకి మహిమ ఈశ్వరించింది. God's intention is to that even though we are made from soil, that we glorify Him, we praise Him, we bring Him glory. ఒక మాట ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. ఇంత గొప్ప సాక్ష్యము మేలు అని మనం ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసను కర్తయో దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. Hebrews 12 verse 1 and 2. Therefore, since we are surrounded by so great a cloud of witness, let us also lay aside every weight and sin which clings so closely, and let us run with endurance the race that is set before us, looking to Jesus, the founder and perfecter of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame, and is seated at the right hand of the throne. రెండో వచనం లాస్ట్ లో గాని చూస్తే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం కుడి పార్శ్వన ఆసీనుడైను. In the end of second verse we see, for the joy that was set before him endured the cross, despising the shame, and is seated at the right hand of the throne of God. కనుక ప్రభువు మనం ఆనందంగా ఉండాలని, మనం సంతోషం ఉండాలని, యుగాయుగాలు ఆయనతో ఉండాలని ఆ సిలువ బలియాగాన్ని ఆయన సహించి విమటిగా ఉన్నాడు. తండ్రి తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరెరుగురు వీరిని క్షమించమని మనకే క్షమాపణ వేడి సమాప్తమైనదని బిగ్గరగా కేకవేసి మనకు ఆనందం సంతోషం అనుగ్రహించిన వాడు ఉన్నాడు. To bring us joy, to bring us into his presence for eternity. He saved us from under the cross. He prayed to Father that they do not know what they are doing, forgive them. In such a way, he did everything on that cross, and he redeemed us. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని యెడల నేనుండు స్థలము మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. John 14 verse 2 and 3. In my Father's house are many rooms. If it were not so, would I have not told you that I go to prepare a place for you? And if I go and prepare a place for you, I will come again and will take you to myself, that where I am, you may be also. వాస్తవంగా ఈ లోకానికి వచ్చిన ప్రభు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేసిన ఆయన మనకి అక్కడ స్థలము సిద్ధపరచడానికి సిలువలో బలియాగమై చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వం నుండి ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు. Our Lord who came to this world to redeem us from our sin, he is now at the right hand of God. He is preparing mansions for us. He is praying at the right hand of God for us. ఒకవేళ మీకు అక్కడ స్థలం లేకపోతే నేనుండు స్థలంలో మీరుండులాగున మీ కొరకు నేను స్థలం సిద్ధపరుస్తున్నానని ప్రభు చెప్తున్నాడు. The Lord is telling that He is preparing mansions for us there. If there are no rooms for us there, He is preparing for us where He is dwelling.
ఈ నీవు నేను ఆదాము మొదలుకొని మంటి వారినే. We and Adam belong to soil. ఈ మండు మానవ నిమిత్తమై శపించబడది. We are cursed. ఈ మంటిలో జీవిస్తున్న మానవునికి మహిమేశ్వరుడు ఇవ్వడానికి ఆయన శిలువ బలియాగం అయ్యాడు. The dust which is cursed, we are all cursed. To give that glory, that greatness for us, he sacrificed his life on the cross. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము John chapter 16. ఆరో వచనం. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయంలో దుఃఖంతో నిండి ఉన్నది. 7వ వచనం. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. 7వ వచనం. John 16 verse 7. Nevertheless, I tell you the truth, it is to your advantage that I go away. For if I do not go away, the helper will not come to you. But if I go, I will send him to you. నేను వెళ్ళిపోవడం మంచిదన్నాడు. వాస్తవంగా ఆయన ఉంటే రొట్టెలు మరి చేపలు మరి అనారోగ్యం ఉన్నారు, ఆరోగ్యము, చనిపోయిన వారు బ్రతుకుతున్నారు, ఇది బాగుందని వారు అనుకున్నారు. కానీ నేను వెళ్ళిపోవడం మంచిదని మన ప్రభువైన యేసుక్రీస్తు ఆనాడు శిష్యులకు చెప్తూ ఉన్నారు. Our Lord is telling that it is good thing that he go away. The disciples thought that it would be better if our Lord stayed here because he is doing miracles, he is raising people from the dead, he is cleaning the wounds, and he is doing all the signs. And but he is telling the disciples that if he goes away, he will send the Comforter to us. ఆ రీతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు అందుకే ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఆత్మను పంపించాడు. ఆత్మ చేత మనం నడిపించబడుతున్నాం. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానండి, మన మధ్యలో ఉండి మన ఆరాధన ఆగ్రహించే ప్రభువుగా ఉన్నాడు. Now our Lord, he ascended to heaven, and he sent the Comforter for us, and the Spirit is among us, and the Spirit dwells among us, and he takes our worship. మహిమోన్నతుడు, ప్రభావం కలిగిన వాడు, మంచి వారితో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడిన దేవుడుగా ఉన్నాడు. He is the great God with glory, but he wanted to have fellowship with the soil. మనం మంటి వారమని గ్రహించి ఈ ఐశ్వర్యం ఇచ్చేందుకు మేము కృతజ్ఞత చెల్లిస్తున్నామని మనం ఆయన ఆరాధించే వారం ఉండాలి. We should recognize that we are a mere soil beings, and we should worship him with wholeheartedly. దైవ గ్రంథంలో 1-2 మాటలు మనం చూడండి. మనల్ని గురించి ఆయన చెప్పిన మాట మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము Matthew chapter 16 3వ వచనం. verse 3. ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉంది కనుక నేడు గాలివాన వచ్చినని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపలేరు కానీ ఈ కాల సూచనను వివేచింపలేరు. Matthew 16 verse 3. And in the morning it will be stormy today, for the sky is red and threatening. You know how to interpret the appearance of the sky, but you cannot interpret the signs of the times. ఇక్కడ ఈ మాట్లాడుతూ ప్రభు ఏమనంటే, మీరు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అంటాడు. Here while Jesus was speaking to the people, he said that you are greater than the birds of the sky. అంటే పక్షులు కానీ ఇంకా అంటాడు, ఎత్తు కామందు నెరుగును, గాడిద సొంత వారి దొడ్డి నెరుగును, నా జనులకు తెలివి లేదు అంటున్నాడు ఆయన పిల్లల గురించి. And also the Lord is speaking about his people, that the oxen and the donkey knows their master and their place, but my people they are ignorant. అంటే కారణం ఏంటంటే ఆ జంతువులు కానీ పక్షులు కానీ పురుగులు కానీ వాటికి శరీరము ప్రాణములు కానీ నీకు నాకైతే ఆయన ఆత్మ ఉన్నది. ఆత్మ కలిగిన వారు, ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు. Because
all the life on this earth, all animals or birds or any insects or plants, they have life in them, they have body and soul, but they do not have spirit. But we all have spirit in us, and with the spirit we can worship Him. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, Hebrews chapter 7, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. verse 19. 7వ అధ్యాయం 19వ వచనము 18 నుంచి ఉంది. ఆ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదో కనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనదైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దానికంటే ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని ఎదుగు మనము చేరుచున్నాము. Hebrews 7 verse 18. A former commandment is set aside because of its weakness and uselessness, for the law made nothing perfect. But on the other hand, a better hope is introduced through which we draw near to God. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మనల్ని ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడుగా మన ప్రభు ఉండి ఆ ధర్మశాస్త్రం మన జీవితంలో లేకుండా చేసి ఇప్పుడు ఏం చేశాడంట, నిరీక్షణ కలిగిన ప్రజలుగా మనం చేశాడు. While we were under the law, our Lord fulfilled all the law, and now He made us not under the law, but with hope to draw near to Him. కనుక మనం నిరీక్షణ కలిగిన వారు. ఒకనాడు ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, యుగాయుగాలు ఆయనతో ఉంటామని ఎదురు చూస్తున్నాం. So now we have hope. We are waiting for Him, that He is going to come again and He will take us to be in eternal life with Him. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. Hebrews 11 verse 16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకుని దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. Hebrews 11 verse 16. But as it is, they desire a better country, that is a heavenly one. Therefore God is not ashamed to be called their God, for He has prepared for them a city. ఆయన అన్నాడు, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబుల దేవుణ్ణి, వారి దేవుడని చెప్పుకోవడం నేను సిగ్గుపడను అంటున్నాడు. Our Lord is telling that I will not be ashamed to be called as God of Abraham, Isaac and Jacob. అందుకనే 10వ వచనం చూద్దాం. 11వ అధ్యాయం 10వ వచనం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాది గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. Hebrews 11 verse 10. For he was looking forward to the city that has foundation, whose designer and builder is God. Abraham is looking forward to the city that has foundations. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పునాదులు గల పట్టణానికి ఎదురు చూస్తూ గుడారాల్లో నివసిస్తూ ఆయన్ని మహిమపరిచిన వాడుగా మనం చూస్తాం. Abraham, as father of believers, he lived in tents while he is waiting for the city of with foundations, which the builder is God. అందుకని నేను అబ్రహాము దేవుణ్ణి అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడనని దేవుడే అబ్రహాము గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. That is why God is Himself witnessing about Abraham, that he will not be ashamed to be called as God of Abraham. గత వారం మనం చూసాం, అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టేవాడు, ప్రభువుని ఆరాధించేవాడు. కనుక నీవు నేను మనం ఎక్కడున్నా కూడా ప్రభువుని ఆరాధించాలి, ప్రభుతో సహవాసం చేయాలి. We have seen that wherever Abraham goes, he builds altar there and he offers to Lord. In the same way, we should be worshipping God wherever we are. వారు ఎక్కడికి వెళ్తున్నారు అని తెలియకుండా ప్రయాణం చేశారు. మనమైతే పరలోక పట్టణానికి వెళ్తున్నామని బంగారు వీధులతో కట్టబడిన ఆ పట్టణం కొరకు మనం ఎదురు చూస్తూ ప్రయాణం చేస్తున్నాం. Abraham, they did not know where they were going, yet they walked with God. But we know our destination. We are going to reach heaven. Heaven is our destination, where we have the golden streets before us. 7వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. Hebrews 7 verse 4. 4వ వచనం. ఇతడెంత గనుడు చూడి, మూల పురుషుడైన అబ్రహాము అతని కొల్లకున్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చాను.
Hebrews 7 verse 4, see how great this man was, to whom Abraham the patriarch gave a tenth of the spoils. ఆ దేవాది దేవునికి అబ్రహాము తన ఆస్తిలో 10వ వంతు దేవుని గణపరిచిన వాడుగా ఉన్నాడు. God, Abraham offered a tenth of his all he has to God. ఈ న్యూ టెస్టిమెంట్ కాలంలో మనం ఉన్నాము. ఆయనకి నువ్వు సమయం ఇవ్వాలి, నీ శక్తిని ఇవ్వాలి, నీ బలం ఇవ్వాలి. నీకు ఇచ్చిన దాంట్లో ఆయనకి ఇచ్చి ఆయన గణపరచాలని దేవుడు కోరుతున్నాడు. Now we are in the time of new covenant. Now we are not to give the tenth of our thing, but we have to give our talents, our time, our energy, whatever we have, and we should glorify God with our. ఏమేనగా అస్థిరుడు, నీవు నేను అస్థిరులము. ఈ లోకంలో ఏదో చేయాలని మన సమయాన్ని, మన శక్తిని, మన జ్ఞానాన్ని వృధా చేసి దేవుని మహిమపరచుకోతే ఆయన ఎంతో విచారపడేవాడుగా ఉన్నాడు. Abel means inconsistent. We are all such inconsistent people, and if we try to do something in this world with our power, with our wisdom, and with our time, then we would not be glorifying God. We will be grieving Him. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. Hebrews 11 verse 35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలగా యాతన కట్టబడేవి. Hebrews 11 verse 35. Women received back their dead by resurrection, somewhat tortured, refusing to accept release, so that they might rise again to a better life. దేవుని కొరకు అతిసాక్షులైన వారి జీవితాలను రాస్తున్నాడు. మరి నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తం శిలువ బలియాగం అవడం ద్వారా ఈ పునరుద్ధాన ఆశీర్వాదం మనకు వచ్చింది. Here the writer is writing about people who were martyrs for Lord Jesus Christ, and we say because of Lord Jesus Christ, His sacrifice on the cross, we got this life. మొదటి శతాబ్దంలో స్టెఫను హతసాక్షి అయితే సంఘానికి హింస కలిగింది. వారు సంచారం చేస్తూ యేసే క్రీస్తు అని ప్రచారం చేసినప్పుడు అనేకులు రక్షించబడ్డారు, అనేక సంఘాలు కట్టబడ్డాయి. In the first century times, where there was persecution, Stephen was killed as the first martyr, and then the church scattered. And when the church scattered, all the believers were preaching the gospel, and many people are accepting Christ, and churches were being. నీ మీదకి వచ్చే నింద, అవమానము, నీ మీదకి వచ్చే వ్యాధి బాధలు, వీటి ద్వారా ప్రభువు మహిమ రావాలని, ఏరి దేవుడు పూజారుడు అని తెలుసుకోవాలని, ఒకవేళ అలాంటి విపత్తు నీ మీదకి రావచ్చేమో. Whatever the pain we are having, whatever the affliction we are having, whatever the suffering we are going through, God might be using that suffering so that He gets glory from us. ఇటీవల ప్రవీణ్ ప్రగడాల మరి హతసాక్షి అయ్యాడు. దాన్ని ఎలా మన భారతదేశం చిత్రీకరించినప్పటికీ ఆయన బ్రతికి నుండి చేసినటువంటి దేవుని మహిమపరిచిన దానికంటే నూరంతలుగా ఆయన చనిపోయిన తర్వాత ఆ సువార్త వ్యాప్తి చెందింది. We know recently a pastor Praveen Pagadala, he has become a martyr for Christ, and we see after his death how God used his death for the gospel to be preached among many. కనుక నీవు నేను స్థిరులమైన ఎరిగి, మంటి వారమైన ఎరిగి, ఈ మంటి దేహంతో ప్రభువుకి మహిమ ఉండాలని, ఆయన మహిమను ఇవ్వటానికి హృదయపూర్వకమైన ఎరిగిన ఆరాధన మరి ప్రభువుకు మనం అందించే వారు ఉండాలి. So let us recognize and let us accept that we are inconsistent. Let us accept that we are just soil beings, and we shall give Him wholehearted worship. We shall worship Him with broken heart. ఆ రీతిగా ఆరాధనలో నిన్ను నన్ను బలపరచును కాక. Let God strengthen us in such a way in worship.